మచ్. నా పేరు అప్పాల గణేష్, గోవింద్పేట్ గ్రామం, ఆర్మూర్ మండల్, నిజామాబాద్. అయితే పల్లెలు అభివృద్ధి చెందాలంటున్నాం, పారిశుద్ధం అన్నీ మంచి చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఆ పారిశుద్ధ కార్మికులు అయితే పనిచేయడానికి ఇష్టపడతలేరు. వాళ్ళ సాలీలు 9,000 రోజుకు ఎంత పడుతుందంటే 300 సుఖ పడతలేదు. ఆ చేసే పనికి అది సరిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకు ఒక 15,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలా, అయితేనే వాళ్ళు ముందడికి వస్తారు. అదేవిధంగా సెంట్రల్ ఫండ్ వేస్తున్నారు, స్టేట్ ఫండ్ ఆపుతున్నారు. సెంట్రల్ స్టేట్ 2 ఫండ్లు ఒక్కసారి వేస్తేనే మన పల్లెలు ముందడు జరుగుతాయి. అదేవిధంగా 2011 జనాభా ప్రకారం ఫండ్ అనేది వస్తుంది. 2000 జనాభా ప్రకారం నా ఊరు జనాభా 3,900, ఇవాళ 6,000కి వచ్చింది. ఆ నిధులు ఎట్లా సరిపోతాయి? ఖచ్చితంగా జనగణన చేయాలా, చేసి ఈ జనాభా ప్రకారం మాకు ఫండ్స్ ఇవ్వాలని నా యొక్క డిమాండ్. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోడ్డు ఖరాబ్ అయింది. విలేజ్లో మెయిన్ రోడ్ మొత్తం ఖరాబ్ అయింది. పిల్లలు స్పీడ్ పోతున్నారు. ఆ ప్రతి మిషన్ భగీరథ ద్వారా ఖరాబ్ అయిన రోడ్లని ప్రభుత్వం చూసి తీసుకుపోయి ఆ రోడ్లు డాంబర్ రోడ్ వేస్తారా, ఇంకేం వేస్తారా అనేది కొంచెం ఆలోచించాలా. ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇలా పెన్షన్ కానీ అన్నీ కొంచెం మా సర్పంచ్లకు ఒక మాట రాకుండా మీరు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టెంటిని వారికి నా యొక్క ధన్యవాదాలు. మాది నిజామాబాద్ డిస్టిక్. నా పేరు బబ్బిల్ నట్సైనా, నిజామాబాద్ డిస్టిక్, జక్రాన్పల్లి మండలం, అరుగులు గ్రామం. వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు నాతోటి సర్పంచ్ల గారందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా టెంటి వాళ్ళు అది ఈ ప్రోగ్రాము చాలా మంచిది, గ్రామ స్వరాజ్యం చేయడం. దీంతో మేము ఇంకా ముందు అన్నీ తెలుసుకుంటామని, అంటే మాకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. ఇటువంటి ప్రోగ్రాలు ఇంకా ఎన్నో పెట్టాలని నేను కోరుకుంటున్నా సార్. మీకు ధన్యవాదాలు. అంతేకాకుండా సార్, నేను ఉపాధి హామీలో 18 సంవత్సరాలు క్షేత్ర సహాయకుడిగా చేసి ఈ 5 సంవత్సరాలు నేను అంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, దాంట్లో నిల్చుండి 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తారని గడప గడప వెళ్ళడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత వెళ్ళాను, గెలిచిన తర్వాత కూడా ఇంటింటికి వెళ్ళాను సార్. వాళ్ళకు ప్రమాణ శిఖర మహోత్సవంలో వాళ్ళకి హామీ ఏమి ఇచ్చినట్టే మన అందరిది ఒకటే కుటుంబం, ఇక్కడ వర్గాలు లేవు, ఏం లేవు, పార్టీలకు అతీతంగా మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పడం జరిగింది. మరియు వితంతు పెన్షన్లు అన్నగారు అదొక సమస్య. మరీ పేదవాళ్ళు సార్, ఇందిరా మిల్లు 5 లక్షలు వస్తాయని కట్టిర్రు, వాళ్ళు పిల్లలు చూసిర్రు. ఈ జీపీఎస్ ద్వారా వాళ్ళకి పేమెంట్లు రావని ఇది అదవుతుంది సార్. పేదవాళ్ళు లేకనే వాళ్ళు కట్టుకుంటున్నారు. 5 లక్షలు వస్తాయని ఆశతో ముందస్తు